సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న 220 కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్ యువి వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లు డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారి అని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. మాకు మన డిపార్ట్మెంట్కి మన సంగారెడ్డి మన పటాన్చెరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దాన్ని బేస్ మీద చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ వాచ్ చేస్తుంటే రాత్రిపూట 12 గంటలకి ఒక వెహికల్ ఏది మహేంద్ర ఎస్యూవి 500 వెహికల్ ఒక కారు రావడం జరిగింది. దాన్ని ఆపగా ఆయన పాల్గొనడానికి ట్రై చేశాడు. తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్చెరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డిటైన్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఈ వెహికల్లో మనకు ఒరిస్సా ఏరియా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది. ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ వాచ్ చేసిన క్రమంలో ఈ కారులో 2 పర్సన్స్ ఉండే, అందులో ఒక పర్సన్ అమర్ అన్నతను మధ్యలో దిగి పారిపోయాడు. తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని మొత్తం సర్చ్ చేయగా మనము దాదాపు 220 కిలోల సుమారుగా 220 కిలోల గంజాయి ఇది ఒరిస్సా నుంచి మొన్న 20వ తారీఖు రాత్రి లోడ్ చేసుకొని 20ని మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యి ఇది మనం పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారే అనే డ్రైవర్ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తర్వాత అతన్ని మొత్తం వెహికల్లో సెర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది. దాని ప్రకారము విశాల్ దిలీప్ అవార్డ్గే అనే సతారా జిల్లా పర్సన్, గోతాన్ వారాలికర్ విలేజ్ అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ ఒరిస్సా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా, బాంబే ఆ ఏరియాలో సప్లైకి గురించి అతను తెప్పిస్తున్నాడు. ఇది దాదాపుగా ఈ డ్రైవర్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఇతను ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ అవార్డ్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన పంచ్ విట్నెస్ కూడా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎంప్లాయీని తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది. దీన్ని మనం త్వరలో ప్రొసీజర్ ప్రకారము కన్సర్న్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము. ఇందులో ఒక పర్సన్ని అరెస్ట్ చేశాము ఇప్పటివరకు, ఇంకో 2 పర్సన్స్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ 2 పేర్లు ఒకరి పేరు అమర్ సంజయ్ కావ్లే, తండ్రి పేరు సంజయ్ కావ్లే, ఇతన్ని సుర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, సతారా జిల్లా. ఇంకోటి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ అంటే బిజినెస్ మొత్తం చేయించేది విశాల్ దిలీప్ అవార్డ్గే, తండ్రి పేరు దిలీప్ అవార్డ్గే, ఇతని విలేజ్ గోతాన్ వావార్ హైర్ తాల్, సతారా జిల్లా. ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రము. ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే. ఇప్పుడు మనకు దొరికిన చంద్రు కార్యతంది పాడర్వాడి విలేజ్, పల్టాన్ తాలూకా, ఇది కూడా సతారా జిల్లానే. దీనికి సంబంధించి ఫర్దర్గా మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము. అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సెల్ ఫోన్ నంబర్లు సంపాదించాము.
ఇది అబ్స్కాండెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక టీంను పంపించి ఒక టీమ్ 2 టీంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం.